నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ 3 విడతలుగా పదవులు పందేరం చేసింది. నామినేటెడ్ పదవులు కీలక నాయకులకు ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికే ఇస్తున్నారు. ఈ విషయంలో కొన్ని నిబంధనలు పెట్టుకొని చాలా జాగ్రత్తగా పదవులు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్ పదవులు పాలక మండళ్లు ప్రకటించింది. అందులో జనసేనకు బీజేపీకి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకో విడత పదవులకు రంగం సిద్ధం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలి అని ఇప్పటికే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ నుండి వచ్చిన వారికి పదవులు ఇవ్వాలి అని సిఫార్సు చేయవద్దు అని స్పష్టంగా చెప్పేస్తున్నారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీలో ఉండి ఇప్పుడు జంప్ చేసి వచ్చిన వారికే మళ్లీ అవకాశాలు ఇస్తే పార్టీలో ఆది నుంచి ఉన్నవారు డిమోరలైజ్ అవుతారు అని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అదే విషయం పార్టీ నేతలకు చెబుతోంది. ఇలా వచ్చి అలా పదవులు కావాలి అంటే కుదరదు అని చెబుతోంది. పార్టీ కోసం పూర్తి కాలం పనిచేసే వారికే తొలి ప్రాధాన్యత అని అంటోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన వారికి షాక్ తగిలినట్లయింది. అధికార పార్టీలో చేరి ఈజీగా పదవులు దక్కించుకోవాలి అనుకునే వారికి ఈ నిర్ణయం ఇబ్బందికరమే అని అంటున్నారు. దాంతో మాజీ ఫ్యాన్ పార్టీ నేతలంతా టీడీపీలో తాము కష్టపడి పనిచేయడమే కాకుండా తమ పనితీరును మరింత కాలం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఇక టీడీపీలోనే ఉంటూ ఇతర పార్టీలతో రాసుకుని పూసుకుని తిరిగే వారికి అసలు పట్టించుకోవద్దు అని, వారి విషయం కూడా పక్కన పెట్టాల్సిందే అని అధినాయకత్వం హుకుం జారీ చేసింది అని ప్రచారం సాగుతోంది. అంటే వీరంతా అవకాశవాదం ధోరణితో వెళుతున్నారు అని, వారికి ఈ విధంగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని అంటున్నారు. ఇలా కనుక కసరత్తు చేసి ఎక్కడికక్కడ మదింపు చేసుకుని పార్టీ కోసం ఏళ్లకు ఏళ్లు కష్టపడుతున్నా తగిన గుర్తింపు రాని వారికే పదవులు అని అంటున్నారు. అలాంటి వారికే అందలాలు ఇస్తాము అని, వారిని చూసి మిగిలిన వారు స్ఫూర్తి పొందాలి అని నాయకత్వం భావిస్తోందట. పార్టీ కోసం పనిచేస్తేనే పదవులు వస్తాయని ఇటీవల జరిగిన టీడీపీ ఆవిర్భావ సభలో చంద్రబాబు స్వయంగా చెప్పారు. పదవుల కోసం నాయకుల చుట్టూ తిరిగితే ప్రయోజనం లేదని కూడా స్పష్టం చేశారు. ఇంకోవైపు చూస్తే ఈసారి ఏపీలో ఉన్న వందలాది దేవాలయాలకు పాలక మండళ్లను నియమిస్తారు అంటున్నారు. అందులో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి, అలాగే కీలకమైన దేవాలయాలు ఉన్నాయి. వాటికి చైర్మన్లు సహా పాలక మండళ్లను నియమిస్తారు అని అంటున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ల చైర్మన్లు పాలక మండళ్ల పోస్టులు కూడా నామినేటెడ్ విధానంలో భర్తీ చేస్తారు అని సమాచారం. బీజేపీ జనసేన పార్టీలు ఇప్పటికే తమ పార్టీల నుండి ఆశావహుల జాబితా లిస్టును టీడీపీ పెద్దలకు అందజేశారు అని అంటున్నారు. టీడీపీ కూడా పూర్తి కసరత్తు చేసి తమ పార్టీ వారిని ఎంపిక చేస్తే తొందరలోనే నామినేటెడ్ పదవుల పందేరానికి రంగం సిద్ధమవుతుంది అంటున్నారు.